సౌత్ లో నెంబర్ 1 హీరోయిన్ గా ఇప్పటికీ సమంతనే కొనసాగుతోంది. ఆమె వెండితెర మీద కనిపించి దాదాపు సంవత్సరం దాటిపోయింది. అయినా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆరోగ్య సమస్యలతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. గతంతో పోలిస్తే సమంత ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారామె. గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్లామర్కు తెరలేపారు. బోల్డ్ షోతో రెచ్చిపోతోంది. ఇన్నర్ వేర్ లేకుండా ఎదా అందాలు, సెక్సీ లుక్స్, బికినీ, కిల్లింగ్ లుక్స్తో మతి పోగొడుతోంది. సమంత ప్రస్తుతం హనీ బన్నీ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యింది. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ని తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. వరుణ్ ధావన్తో పాటు సమంత కూడా యాక్షన్ సీక్వెన్స్ చేసినట్టు స్పష్టమవుతోంది. ఇదే విధంగా ఈ వెబ్ సిరీస్లో సమంత బోల్డ్గా కనిపించారనే టాక్ వినిపిస్తోంది. ట్రైలర్లో లిప్లాక్ సన్నివేశాలున్నట్టు చూపించారు. దీంతో వెబ్ సిరీస్లో రొమాంటిక్ సీన్స్కి కొదవ ఉండదని అర్థమవుతోంది. వరుణ్ ధావన్, సమంతల మధ్య బోల్డ్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఆ సీన్లలో వీరిద్దరూ రెచ్చిపోయి నటించారట. ఆ మధ్య వచ్చిన ఫ్యామిలీ మెన్ 2లో కూడా సమంత బోల్డ్గా నటించి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం వస్తున్న హనీ బన్నీ వెబ్ సిరీస్లో అంతకు మించిన డోస్తో తన అందాలు ఆరబోయటానికి సమంత రెడీ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. అయితే సమంత ఇలా మారటానికి కారణం ఉందట. విడాకుల తర్వాత సమంత సింగిల్గా ఉంటుంది. కానీ నాగ చైతన్య మాత్రం శోభితతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టే వీరిద్దరూ కలిసి పలుమార్లు దర్శనమిచ్చారు. దీంతో నాగ చైతన్య, శోభిత డేటింగ్లో ఉన్నారని మెజార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సమంత ఇంతలా గ్లామర్ డోస్ పెంచడానికి కారణం శోభిత అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నాగ చైతన్య, శోభిత అందాలు చూసే తనను దూరం పెట్టాడని భావించిన సమంత ఆమెను మించి అందాలలో రెచ్చిపోవాలని ఫిక్స్ అయిందట. అందుకే రోజురోజుకు డ్రెస్ సైజులు తగ్గించి బోల్డ్ గ్లామర్తో కుర్రాళ్లకు మంచి కిక్కిస్తోంది ఈ బ్యూటీ.